సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల అరెస్టులు, ఆ పైన బెయిల్లు, ఇది కథ నడుస్తుంది. కొన్నిట్లో వేరే కేసులు పెట్టి విడిపించేటటువంటి ఇరికిచ్చే ప్రయత్నాలు జరుగుతుంటాయి. తాజాగా ఏదైతే యుఏపిఏ యాక్ట్లు కాకుండా మామూలు కేసులు, నిజంగా సోషల్ మీడియా కేసులు పెడితే ఇలా బయటకు వచ్చేస్తారు. అనంతపురం జిల్లాకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కురుబచ్చి ట్రా శ్రీకాంత్ అలియాస్ పటా శ్రీకాంత్ని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అది రాజుకు మీద కుటుంబ సభ్యుల ఆందోళన, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో పోలీసులు తప్పని పరిస్థితుల్లో అరెస్ట్ చూపించారు. వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శ్రీకాంత్ను 3 రోజులుగా ప్రత్యేక పోలీసులు అదుపులో ఉంచుకుని తమకు సమాచారం కూడా ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వాన్ని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ప్రశ్నించిన కారణంగానే తన కుమారుని వేధిస్తున్నారని అంతకుముందు శ్రీకాంత్ తల్లి చిట్రా రాజేశ్వరి మీడియా సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు 10 రోజులుగా ఇంటికి రాలేదని, 3 రోజులుగా పోలీసుల అదుపులో ఉన్నాడని తెలిసిందని చెప్పుకొచ్చారు. తన కుమారుడు వెంటనే కోర్టులో హాజరుపరచాలని, లేదంటే పోలీస్ స్టేషన్ అయితే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఇదే సమయంలో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ అరెస్ట్ చేసినట్టు గురువారం సాయంత్రం పోలీసులు ప్రకటించారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో వచ్చిన తల్లి రాజేశ్వరితో సంతకాలు తీసుకున్న అనంతరం పోలీసులు శ్రీకాంత్ని సింగనమల పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు చెప్పారు. తర్వాత శ్రీకాంత్ని ఆసుపత్రి నుంచి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన పోలీసులు గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు. విచారణ సందర్భంగా పోలీసులు తనను కొట్టి హింసించారని శ్రీకాంత్ న్యాయాధికారికి చెప్పారు. దీంతో శ్రీకాంత్కి వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని న్యాయాధికారి ఆదేశించారు. తర్వాత సొంత పూచికత్తు మీద శ్రీకాంత్ను విడుదల చేయాలని చెప్పారు. మరోవైపు శ్రీకాంత్ మీద అనంతపురం 1 టౌన్, ఇటుకలపల్లి, సింగనమల, శ్రీసత్యసాయి జిల్లా ఆగలి పోలీస్ స్టేషన్ల కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అక్రమ కేసులు నమోదు చేయడంతో పాటు కౌన్సిలింగ్ పేరుతో తీవ్రస్థాయిలో వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసులు ఎలా పెట్టాలి, ఎలా వేధించాలన్నది ఇప్పుడు వీళ్ళు నేర్పుతున్నారు. భవిష్యత్తులో ఇది రివర్స్ కాకుండా ఉంటే అదృష్టవంతులు.